వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. నేను రాసిన పుస్తకం అన్లాక్ క్లాసెస్. ఈ పుస్తకంలో ఉన్న ఇంకొక టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం WH వర్డ్స్తో ప్రారంభమయ్యే నౌన్ క్లాసెస్ గురించి డిస్కస్ చేశాం. ఈరోజు WH వర్డ్ ప్లస్ ఎవర్తో ప్రారంభమయ్యే నౌన్ క్లాసెస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. వాట్ ఎవర్, విచ్ ఎవర్, హూ ఎవర్, వెన్ ఎవర్, వేర్ ఎవర్, హూమ్ ఎవర్. వీటి యొక్క తెలుగు అర్థాలు కూడా చూద్దాం. వాట్ ఎవర్ ఏదైనా, విచ్ ఎవర్ ఏదైనా, హూ ఎవర్ ఎవరైనా లేదా ఎవరినైనా, హూమ్ ఎవర్ ఎవరినైనా, వేర్ ఎవర్ ఎక్కడైనా, వెన్ ఎవర్ ఎప్పుడైనా. ఈ పదాలతో ప్రారంభమయ్యే నౌన్ క్లాసెస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సాధారణంగా నౌన్ క్లాస్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. నౌన్ క్లాస్ యొక్క స్ట్రక్చర్ ఎనీ వర్డ్ స్టార్టర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. ఇక్కడ మనం ఈ వర్డ్స్ వాడుతున్నాం కాబట్టి ఈ వర్డ్లో నుంచి ఏదో ఒక వర్డ్ను స్టార్టర్గా ఉపయోగించడం జరుగుతుంది. వాట్ ఎవర్, విచ్ ఎవర్, హూ ఎవర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. సాధారణంగా మన యొక్క సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్ ప్లస్ లింకింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్ లేదా పాస్ట్లో ఉన్నట్లయితే వాజ్ వర్, ఫ్యూచర్లో ఉన్నట్లయితే విల్ బి ప్లస్ కాంప్లిమెంట్. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఎక్కువగా ప్యాసివ్ వాయిస్ని ఉపయోగించాం. ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్స్ ఏమైనా కానీ యామ్, ఈజ్, ఆర్, వాజ్ వర్ ప్లస్ V3ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం, సెంటెన్సెస్ చూద్దాం. మీకు ఏది కావాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంది. వాట్ ఎవర్ యు వాంట్ ఈజ్ అవైలబుల్ హియర్. మీకు ఏది కావాలన్నా అది అవైలబుల్ ఉంది. మీకు ఏది అవసరం ఉన్నా ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఎవర్ యు నీడ్ విల్ బి గివెన్. ఆమెకి ఏది అవసరం ఉన్నా అది కంపెనీ చేత ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఎవర్ షీ నీడ్స్ విల్ బి ప్రొవైడెడ్ బై ద కంపెనీ. ఆమెకి ఏది అవసరం ఉన్నా కంపెనీ చేత ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆమె ఏది వండినా రుచికరంగా ఉంటుంది. వాట్ ఎవర్ షీ కుక్స్ ఈజ్ టేస్టీ. వాట్ ఎవర్ షీ కుక్స్ ఈజ్ టేస్టీ. నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ కూడా వాట్ ఎవర్తో వాడాం. నెక్స్ట్ మేనేజర్ ఎవరిని రికమెండ్ చేసినా, ఇక్కడ చూడండి ఎవరిని అనడానికి మనం గ్రామటికల్గా హూమ్ ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎవరినైనా చెప్పడానికి హూమ్ ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే మోడర్న్ ఇంగ్లీష్లో హూమ్ ఎవర్ కంటే కూడా హూ ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. ట్రెడిషనల్ గ్రామర్ ప్రకారం హూమ్ ఎవర్ ఉపయోగిస్తారు. మోడర్న్ ఇంగ్లీష్లో హూ ఎవర్ని ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ నేను హూ ఎవర్ ఉపయోగిస్తున్నాను. హూ ఎవర్ ప్లేస్లో మీరు హూమ్ ఎవర్ కూడా ఉపయోగించవచ్చు. రెండిట్లో ఏదైనా సరే ఉపయోగించవచ్చు. మోడర్న్ ఇంగ్లీష్లో హూ ఎవర్ని ఉపయోగిస్తారు. ట్రెడిషనల్ గ్రామర్ ప్రకారం హూమ్ ఎవర్ని ఉపయోగిస్తారు. సో మీ అవసరాన్ని బట్టి మీరు ఉపయోగించండి. మేనేజర్ ఎవరిని రికమెండ్ చేసినా, మేనేజర్ ఎవరినైతే రికమెండ్ చేస్తారో ఎవరిని రికమెండ్ చేసినా వాళ్ళకి ప్రమోషన్ దక్కుతుంది, వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. హూఎవర్ ద మేనేజర్ రికమెండ్స్ విల్ గెట్ ప్రమోటెడ్ లేదా హూమెవర్ ద మేనేజర్ రికమెండ్స్ విల్ గెట్ ప్రమోటెడ్. వాళ్ళు ఎవరిని పంపించినా వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. whoever they send will be appointed. వాళ్ళు ఎవరిని పంపించినా వాళ్ళు అపాయింట్ అవ్వడం జరుగుతుంది. ప్యాసివ్ వాయిస్ అండి ఇవన్నీ కూడా. whoever they send will be appointed లేదా whomever they send will be appointed. మీరు ఏ న్యూస్ పేపర్ చదివినా, విచ్ న్యూస్ పేపర్ యూ రీడ్, మీరు ఏ న్యూస్ పేపర్ చదివినా పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంది, పాలిటిక్స్ గురించి చెప్తుంది. విచ్ ఎవర్ న్యూస్ పేపర్ యూ రీడ్ టాక్స్ అబౌట్ పాలిటిక్స్. మీరు ఏ మొబైల్ కొన్నా ఈ క్యాంపస్లో అలౌ చేయడం జరగదు. విచ్ ఎవర్ మొబైల్ యు బై విల్ నాట్ బి అలౌడ్ ఇన్ దిస్ క్యాంపస్. సో ఇందులో ఎక్కువ ప్యాసివ్ వాయిస్ ఉపయోగించడం జరిగింది. సో అర్థమైనాయండి. సో అన్నీ కూడా వాట్ ఎవర్, హూ ఎవర్, విచ్ ఎవర్, ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు కావాలనుకున్నట్లయితే యూ కెన్ పర్చేస్ మై బుక్. ఇవన్నీ కూడా సబ్జెక్ట్గా ఉపయోగించాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్గా ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మీకు ఏది కావాలన్నా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏం కావాలన్నా ఇవ్వడం జరుగుతుంది. ఐ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్. వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మేము ఇస్తాము. వి గివ్ వాట్ ఎవర్ దే నీడ్. వి గివ్ వాట్ ఎవర్
దే నీడ్. ఏ ఫుడ్ అవైలబుల్ ఉందో, ఏ ఆహారం అవైలబుల్ ఉందో, ఆహారం ఏది అవైలబిలిటీలో ఉందో అది నేను తింటాను. ఐ ఈట్ వాట్ ఎవర్ ఫుడ్ ఈజ్ అవైలబుల్. మీరు ఏ సీట్ ఆఫర్ చేస్తారో నేను తీసుకుంటాను. ఐ విల్ టేక్ విచ్ ఎవర్ సీట్ యు ఆఫర్. ఐ విల్ టేక్ విచ్ ఎవర్ సీట్ యు ఆఫర్. నెక్స్ట్ వెన్ ఎవర్తో చూద్దాం. మీరు ఎక్కడ నివసించినా నాకు తెలుస్తుంది. ఐ విల్ కమ్ టు నో వేర్ ఎవర్ యు లివ్. ఐ విల్ కమ్ టు నో వేర్ ఎవర్ యు లివ్. వాళ్ళు ఎవరిని అపాయింట్ చేసినా మేము ఫాలో అవుతాము. ఎవరిని అపాయింట్ చేసినా హూ ఎవర్ లేదా హూమ్ ఎవర్, వి విల్ ఫాలో హూమ్ ఎవర్ దే అపాయింట్. వాళ్ళు ఎవరిని అపాయింట్ చేసినా హూ ఎవర్ దే అపాయింట్, హూమ్ ఎవర్ దే అపాయింట్, వి విల్ ఫాలో. వాళ్ళు ఎవరిని చూస్ చేసినా ఆమె రెస్పెక్ట్ చేస్తుంది, ఆమె గౌరవిస్తుంది. షీ రెస్పెక్ట్స్ హూమ్ ఎవర్ లేదా హూ ఎవర్ దే అపాయింట్, దే చూస్. సో అర్థమయ్యే కదండి. సో ఇవన్నీ ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. మేము ఎవరిని పిలుచుకొని వచ్చినా వాళ్ళని ఆహ్వానిస్తారు. దే విల్ వెల్కమ్ హూ ఎవర్ లేదా హూమ్ ఎవర్ వి బ్రింగ్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇవి వాట్ ఎవర్, హూ ఎవర్ నౌన్ క్లాస్లో ఉపయోగించే విధానం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.